నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. బెంగళూరులో హృదయ విదారక ఘటన కలకలం రేపింది. అభంశుభం తెలియని పసిపిల్లలపై దారుణానికి ఒడిగట్టారు కొందరు. క్యాబ్ జెమినీ క్యాంపస్లోని డే కేర్ సెంటర్లో ఈ షాకింగ్ ఘటన యావత్ దేశానికే షాక్కి గురిచేసింది. 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల వయసున్న చిన్నారులను వాషింగ్ మిషన్లో పెట్టి టాయిలెట్ జెట్తో నీళ్లు స్ప్రే చేసి బాత్రూంలో పెట్టి తాళం వేసిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. పిల్లలు ఏడుస్తున్నా కనికరం లేకుండా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ దారుణం కాస్త వెలుగులోకి వచ్చింది. కేవలం బెంగళూరులోనే కాదు, దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు తీవ్ర ఆగ్రహావేశాలు రేపుతున్నాయి. ఇక తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. పసిపిల్లలను ఈ విధంగా హింసించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలు చూస్తుంటే కేర్ సెంటర్లో పిల్లలకు భద్రత ఉందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని ప్రశ్నలు, అనుమానాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా మనం మన సుధాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, మనం చూస్తూనే ఉన్నాం, రోజు కూడా ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలపై జరిగే ఇలాంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే చాలా మందిని అనుమానంలో పడేస్తున్నాయి. నిజంగా అసలు భద్రత అనేది ఉందా అని. ఈ డే కేర్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్నపిల్లల భద్రతపై చాలా అనుమానాలే వస్తున్నాయి. సో దీని గురించి మీరేమంటారు? మేడం, అందరికీ నమస్కారం. దీన్ని మనం 3 కోణాల్లో చూడాలి. ఒకటి కుటుంబం, 2 సామాజిక పరిస్థితులు, 3 సంరక్షణ విషయం అని. ఇప్పుడున్న ఆధునిక పరిస్థితుల్లో భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడం వల్ల తప్పనిసరి చిన్న పిల్లల్ని డే కేర్ సెంటర్ లో పెడుతున్నారు. ఇది తప్పనిసరి పరిస్థితులు వచ్చింది. అయితే ఆ డే కేర్ సెంటర్ల నిర్వాహకులు లేదా అక్కడ పనిచేసే ఆయాలు, ఇతర సిబ్బందికి శిక్షణ ఉండదండి. చిన్న పిల్లలను పెంచడం చాలా నైపుణ్యంతో కూడిన శాస్త్రీయ ప్రక్రియ. చిన్న పిల్లల్ని హింస పెట్టినా, భయపెట్టినా, దారుణంగా వాళ్ళ పట్ల ప్రవర్తించినా అది మనసులో గూడు కట్టుకుని ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళల్లో వికృత రూపాలు బయటకు వస్తాయండి. అంటే హింసాత్మక ప్రవృత్తి కావచ్చు, నేర ప్రవృత్తి కావచ్చు, లేదా విపరీతంగా భయం, ఆందోళన కావచ్చు, లేదా డిప్రెషన్, ఇట్లాంటి మానసిక రుగ్మతలకు కూడా దారి తీయచ్చు. అంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. కేవలం మనం కన్నాము, మంచి కాస్ట్లీ ఏదో ఫుడ్ పెట్టాము, లేకపోతే ఊపామంటే కుదరదండి. పిల్లల పెంపకం చాలా పెద్ద కళ, భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా. అందుకే తల్లులకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం మనం. ఇప్పటికి కూడా తల్లి తొలిసుగులైతే వాళ్ళ తల్లి ఇంట్లో ఉండి బిడ్డనకని ఒక 6 నెలలు అక్కడే ఉండి సంరక్షించి మళ్ళీ రావాలి. ఆ తర్వాత ఆమె నెత్తిన పెట్టుకుని, ఒడిలో పెట్టుకుని, భుజాన వేసుకుని ఆ గోరు ముద్దలు తినిపిస్తూ పెంచాలి. ఆ స్థితి ఇప్పుడు పోయింది. పోనీ ఇక్కడ ఉన్నప్పుడు మనం డే కేర్ సెంటర్ లో చేసే వాళ్ళకి, అక్కడ పని చేసే వాళ్ళకి ఏమైనా శిక్షణ ఉందా? పిల్లల పెంపకం అంటే ఏమైనా తెలుసా? తెలియదండి వాళ్ళకి. అక్కడ ఏమనుకోవద్దు. అక్కడ పని చేసే వాళ్ళు ఎవరు? దిక్కు ఏదో ఒక జీతం కోసం ఆ రోజు ఒక 200, 300 గిట్టుబాటు అయితే చాలు, నెలకు 10,000 తీసుకుంటే చాలు అని అక్కడ పెడుతుంటారు. అలాంటి వాళ్ళల్లో ఒంటరి మహిళలు ఎక్కువగా ఉంటారు. భర్త లేని వాళ్ళు, కుటుంబంలో విచ్ఛిన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, లేదా భార్యాభర్తల అనుబంధం సరిగా లేని వాళ్ళు కూడా అట్లాంటి చోట్ల ఉద్యోగం చేస్తుంటారు. 10,000కో 5,000కో. వాళ్ళల్లో ప్రవృత్తి లోపాలు ఉంటాయండి, ఉద్వేగ లోపాలు ఉంటాయి, హింసాత్మక భావన ఉంటుంది, కసి, క్రోధ ఉంటాయి. అలాంటి వాళ్ళు పిల్లల్ని ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతో, సున్నితంగా, శుతిమెత్తగా పెంచలేరు. ఇది పరిస్థితి. అందుకని తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని ఇంట్లో పెంచడం మంచి పద్ధతి. లేదా డే కేర్ సెంటర్లలో పెంచాలనుకుంటే, ఉంచాలనుకుంటే వాళ్ళకున్న అర్హతలు ఏమి అక్కడ పరిశీలించాలండి. ఏదో డబ్బులు కట్టేసామని కాదు. వాళ్ళు జ్ఞానం ఉందా, చదువుకున్నారా, పిల్లల మనస్తత్వం తెలుసా? పిల్లలు పెంచడం పెద్ద సైకాలజీ అండి. మామూలు సైకాలజిస్టుల కంటే చిన్న పిల్లల సైకాలజిస్టులకి చాలా ఓర్పు, నైపుణ్యాలు ఉండాలి. ఇవి ఏమీ లేకుండా చదువు చాము లేని వాళ్ళ పంచన పెడితే
వాళ్ళు ఈ కోళ్ళు లేదా ఈ పశువులు వాళ్ళకి దానా వేసి కొట్టి పెంచినట్టే పిల్లలు కూడా పెంచుతుంటారు. మరి సార్ మూడవది, ఇలాంటి వాళ్ళ గురించి అంటే ప్రభుత్వం ఎలాంటి ఇవి తీసుకోదా? అంటే ఇప్పుడు ఈ డే కేర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని రన్ చేస్తున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళకు ఒక సర్టన్ అర్హత, లేకపోతే ఆ డే కేర్ రన్ చేయడానికి ఒక లైసెన్స్, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? అంటే ప్రభుత్వం వీటి గురించి పట్టించుకుంటుందా? మేడం, మన దేశంలో చట్టాలు చాలా దండిగా ఉన్నాయండి. మనం చదవలేనని చట్టాలు ఉన్నాయి, అయితే ఆచరించే వాళ్ళు లేదు. అవినీతి మయమండి. అది బెంగళూరు అయినా, మా తిరుపతి అయినా, మీ హైదరాబాద్ అయినా, ఢిల్లీ అయినా, ఎక్కడైనా ఇట్లా వాటికి లైసెన్సులు పద్ధతులు అన్నీ ఉంటాయి. అయితే ఎవరు ఏది పట్టించుకోరండి. ఇలాంటిది ఎక్కడో దారుణాలు బయట వచ్చినప్పుడు మీకు 5 మందిని అరెస్ట్ చేశారు, ఒక్కరు కూడా శిక్ష పడదు, రాసి పెట్టుకోండి. ఆఖరికి అవన్నీ కూడా మాయ చేస్తుంటారు. అవినీతి మయమైపోయిన సమాజంలో ఏం చేయలేం. అందుకనే ప్రభుత్వం దీని మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలండి. ఇప్పుడు రోడ్ సైడ్ ఎవరైనా ఒక బండిల్లో పానీపూరి అమ్ముతుంటే కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి పరిశీలించి లోపాలు కల్తీలు ఏదైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. కానీ చిన్న పిల్లల్లో పెంచే డే కేర్ సెంటర్ల మీద కేర్ లేకుండా పోయిందండి ప్రభుత్వాలకి. ఏ ప్రభుత్వమైనా, అదేమో అక్కడ కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకపోతే మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కూటమి ప్రభుత్వమా, మీ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమా, ఇది కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఈ లోపాలు ఉన్నాయని. కారణం ఏమంటే ఈ పిల్లల సంక్షేమం చూడడానికి వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ ఉంటుంది, లేదా ఆరోగ్యం అంటే ఆరోగ్య శాఖ ఉంటుంది. వివిధ శాఖల సమన్వయం అవసరం ఉంటుంది. కానీ ఏ మంత్రి అయినా, ఏ అధికారి అయినా ఎప్పుడైనా వీటిని చూడరండి. అంటే నేను అనుభవంతో చెప్తున్నా. అక్కడ డే కేర్ సెంటర్లు లేదా ఎక్కడన్నా జరుగుతుంటే వాళ్ళు నెల మామూలు ఇస్తే ఎవరు ఆడ చూసే వాళ్ళు లేరు. ఇది భవిష్యత్తులో సమాజానికి చాలా నష్టం కలిగిస్తుందండి. బాల్యంలో ఎవరైతే హింసకు, నిరాదరణకు, ప్రేమ రాహిత్యానికి గురవుతారో అలాంటి వాళ్ళల్లో విపరీతమైన మానసిక సమస్యలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివి తయారవుతూ పోతే ఇప్పుడు 5% మానసిక రుగ్మతతో బాధపడే వాళ్ళు ఉన్నారండి సమాజంలో. ఒత్తిళ్ళు ఎక్కువ ఉంటాయి. ఈ రాను రాను సమాజంలో ఏ పావు వంతో లేకపోతే 50% మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళు వస్తే ఏమవ్వాలో ఆలోచించండి. అందుకని సమాజం, తల్లిదండ్రులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు సామాజిక స్పృహ కలిగి ఆలోచించాలి, పరిష్కార మార్గాలు వెతకాలి. పరిష్కార మార్గాలు ఏం లేదండి. డే కేర్ సెంటర్లు ఎలా ఉన్నాయి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా, చదువుకున్న వాళ్ళు ఉన్నారా, శిక్షణ పొందిన వాళ్ళు ఉన్నారా, అర్హులు ఉన్నారా చూడాలి. ప్రభుత్వం కూడా అప్పుడప్పుడు విజిట్ చేయాలండి. ప్రభుత్వ అధికారులు చాలా మంది ఉన్నారు. అధికారులు మేడం, లక్షలు జీతాలు తీసుకునే అధికారులు కూడా సామాజిక బాధ్యత లేకుండా చిన్న లంచాలకు లొంగిపోయి సమాజానికి హాని కలిగిస్తున్నారు. దీని మీద అంటే వీళ్ళందరినీ ఎవరు చూడాలి? ప్రభుత్వం చూడాలి. ప్రభుత్వం ఎట్లా ఉంది? ప్రభుత్వంలో మంత్రులు ఉంటారు. పాపం మంత్రులకి గెస్ట్ హౌస్ల్లో దిగడం, దర్జాలు చేయడం తప్ప తన శాఖ బాధ్యతను నిర్వర్తించే ఓర్పు సహనం లేదండి. వాళ్ళు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వసూలు అయింది, ఎంత దోచుకుందామని ఉన్నారు తప్ప సామాజిక స్పృహ కలిగిన రాజకీయ నాయకులు కూడా తగ్గిపోయారు. కాబట్టి సమాజంలో అన్ని వ్యవస్థలు పతనం అవుతున్న దశలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవస్థలన్నీ ప్రక్షాళన చెందాల్సిన అవసరం ఉంది. రైట్ సార్.